చౌటుప్పల్లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని రామన్నపేటలో ఏర్పాటు చేస్తూ వెలువడిన జీవో నెంబర్ 50 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అఖిలపక్ష పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు. చౌటుప్పల్లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని రామన్నపేటలో ఏర్పాటు చేస్తూ వెలువడిన జీవో నంబర్ 50 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అఖిలపక్ష పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ 2వ డివిజన్ అన్నారు. ఈ ప్రాంతంలో ఏసీబీ కార్యాలయం ఉందని అన్నారు. జిల్లా అభివృద్ధి చెందుతున్న చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లోని సబ్ కోర్టు మంజూరు చేయాలన్నారు. 60% కేసులున్న చౌటుప్పల్ కాదని 40% కేసులున్న రామన్నపేటకు తప్పుడు సమాచారంతో జీవో నెంబర్ 50ను తీసుకొచ్చి మంజూరు చేయడం సరైనది కాదన్నారు. తక్షణమే పునర్సమీక్ష జరిపి చౌటుప్పల్కు సబ్ కోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండే శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సూరి నరసింహగౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్యదర్శి గనబోయిన వెంకటేశం యాదవ్, టీడీపీ అధ్యక్షులు జంగయ్య గౌడ్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, నాయకులు ఎండి పాషా, బోరు కృష్ణారెడ్డి, గుజ్జల సురేందర్ రెడ్డి, బడుగు లక్ష్మయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, చింతల సాయిలు, ఆల చిరంజీవి, పల్లె మధు, వేట వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.